కాసేపు ఆగితే మనల్ని కూడా అంటారు. సార్, మా అక్క ఎప్పటికీ అలాంటి తప్పు చేయదు సార్. మా అక్క బంగారం సార్. అవునుమా, మీ అక్కదా బంగారం. అందుకే ఎవడు తాకట్టు పెట్టుకునే దానికి ఎత్తుకుపోయిండాడు. అది సరే పోతుండాది. నీకో మీ అమ్మకో చెప్పాలి కదా, చెప్పుండాదా? అటు మీకో చెప్పకుండా ఇటు ఎవ్వరికీ తెలియకుండా అట్ట పోయిండాదంటే ఏమనుకోవాలా? చాలు చాలు. అసలు మీలాంటి విలువ తక్కువ మనుషులతో సంబంధం కలుపుకోవాలనని మా అన్న అనుకున్నాడే. మాది బుద్ధి తక్కువ. అత్తయ్య, ఏంటా మాటలు? అసలు ఏమైందో ఏంటో ఆలోచించకుండా. ఏందిరా, ఏంది ఇంకా ఆలోచించేటిది? ఇంకా అర్థం కాలేదా నీకు? నిన్ను చేసుకోవడం ఇష్టం లేకే మండపంలో నుంచి పారిపోయి ఉండాది. ఇష్టం లేకపోతే ఇంతవరకు ఎందుకు వస్తుందండి? ఇష్టం లేకుంటే ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ ఆ అమ్మాయికి ఏమైంది? తను వెళ్ళిందా లేదంటే ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా? ఏదైనా ప్రమాదంలో ఉందా అని ఆలోచించరేంటి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బాబు, తప్పుగా అనుకోకండి. అమ్మాయి చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో చూడండి ప్లీజ్. అలాగే సార్. ఓ ఎన్నా, ఏం చేస్తుండావు నువ్వు? వెతకమని చెప్తున్నానా? వర్ష, పోనివ్వు. ఇదిగో అక్క. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, మీకు దండం పెడతాను అత్తయ్య. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. నీ ఎదురుగా చావు చేతిలో పట్టుకుని నేను నిలబడి ఉంటే నువ్వింకా పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? పో, ఎలా పోతావో నేను చూస్తాను. నువ్విక్కడి నుంచి పోవాలంటే నా ప్రాణం పోవాలి. అత్తయ్య, మేడం, తలుపు తీయండి. తలుపు తీయండి. అమ్మా, తలుపు తీయండి. అత్తయ్య, ఎందుకు అత్తయ్య ఇలా చేస్తున్నారు? నా మాట వినండి అత్తయ్య. ఏంటి నీ మాట వినేది? ఏంటి వినేది? నువ్వు నా మాట వింటున్నావా? నా కోసం నువ్వు ఆగుతున్నావా? చస్తానంటే కూడా వెళ్తానంటున్నావే. ఇంకా నీ మాట ఏంటి నేను వినేది? వెళ్ళటానికి వీల్లేదు. ఈ పెళ్లి జరగనివ్వను. తలుపు తీయమ్మా. మేడం, డోర్ తీయండి. అత్తయ్య, రండి సార్, చూపిస్తాను. ఏయ్, చస్తానంటే నీకు అర్థం కావట్లేదా? నిజంగానే చస్తా. అత్తయ్య, అత్తయ్య, వద్దు అత్తయ్య. తలుపు తీరంటమ్మా. అమ్మా, ఏమై ఉండదు? ఇందాకటి నుంచి కొడుతుంటే తలుపు ఎవరు తీయట్లేదండి. వదినా, వదినా, తలుపు తీయండి. వదినా, వదినా, తలుపు తీయండి. ప్లీజ్ అత్తయ్య, వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వను. సార్, తలుపు పగలగొట్టక తప్పట్లేదు సార్, మీరేమనుకోవద్దు. బాబు, కనిపించిందా? లేదండి. లేదా? వర్ష, అక్క కనిపించిందా? ఎక్కడ కనిపించలేదమ్మా. బాబు, మా దుర్గ గురించి
సార్ దుర్గా ఎక్కడ కనిపించలేదు సార్, మొత్తం వెతికాం సార్. విజయ అక్క కనిపించిందా? లేదమ్మా. లేదా? మీ పిచ్చి కాకపోతే ముహూర్తానికి ముందే మండపంలో నుంచి పోయిండాది. ఈ డాడ్ అగుపిస్తాది. యాడికి పోవాలనుకుండాదో ఆడికే పోయుంటాది. దయచేసి మా అక్క గురించి అలా మాట్లాడకండి. అవునమ్మా, మాకదే పని. మీ అక్కని అనడమే మేం పనిగా పెట్టుకునుండాము. అన్నపూర్ణ, కాసేపు కామ్గా ఉండమ్మా. ఇంత జరిగినా కాని ఏందన్నా? యాడికి పోయిండాది మీ అక్క? ఏమిట్ట చేసుండారని వాళ్ళని అడగకుండా నన్ను మాట్లాడొద్దంటావేంది? మా అక్క ఎందుకు వెళ్ళింది అనేది నాకు తెలియదండి, కానీ ఖచ్చితంగా వస్తుంది. దుర్గ ఎంత మంచిదో నాకు తెలుసమ్మా. తను ఎలాంటి తప్పు చేయదని నాకు నమ్మకం ఉంది. కాకపోతే ముహూర్తం టైంకి రాకుండా ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది? బాగుండదన్నా. వాళ్ళ తప్పులన్నీ నెత్తినేసుకుంటుండావో? వాళ్ళు ఏం చేసినా పర్లేదంటావో? అయ్యా, ముహూర్తానికి మరికొద్ది గడియలే ఉన్నాయి. ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి కూతురు పీటల మీద కూర్చోకపోతే ముహూర్తం దాటిపోతుంది. బాగానే ప్లాన్ చేసుండారు. ప్లాన్ ఏంటండి? మా అన్న మంచితనాన్ని ఆసరాగా చేసుకుని పెండ్లి పీటల దాకా తీసుకొచ్చి పెండ్లి కూతురు లేకుండా చేసి వచ్చిన బంధువుల ముందు మా కుటుంబ ప్రతిష్టని దిగజార్చి బాగానే పగ తీర్చుకుండారులే. ఇంత కష్టపడి ఇన్ని ఏర్పాట్లు చేశాక ఇదే లేకుండా పోయింది.